మీకెప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? అమెరికా లేదా యూరోప్‌లో ఉండే మీ ఫ్రెండ్, కజిన్ లేదా రిలేటివ్ ఎందుకు తరచూ ఒకే మాట చెప్తుంటారు? అంటే ఇండియాలో డొమెస్టిక్ హెల్ప్ చాలా చీప్‌గా దొరుకుతుంది. కానీ ఇక్కడ మాత్రం అది ఆల్మోస్ట్ లగ్జరీ అని. మళ్ళా చాలా మంది అది విన్నప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. చూసావా మన దేశంలో లివింగ్ కాస్ట్ ఎంత మేనేజబుల్‌గా ఉందో అని. కానీ నిజం చెప్పాలంటే దానికి ఇండియా యొక్క గొప్ప ఎకనామిక్ స్ట్రెంగ్త్‌కి లేదా ఏదైనా యూనిక్ అడ్వాంటేజ్‌కి పెద్దగా సంబంధం లేదు. అది మెయిన్‌లీ ఒక సోషల్ అండ్ ఎకనామిక్ ఇంబాలెన్స్ రిజల్ట్. అంటే రూరల్ ఇండియా అండ్ అర్బన్ ఇండియా మధ్య ఉన్న భారీ గ్యాప్. ఇప్పుడు మీరు అడగొచ్చు డొమెస్టిక్ హెల్ప్ చీప్‌గా ఉండడానికి రూరల్ గ్యాప్‌కి సంబంధం ఏంటి అని. అదే ఇప్పుడు అర్థం చేసుకుందాం. దిస్ ఇస్ వంశీ అండ్ యూర్ వాచింగ్ ప్రైమ్ 9. 2026 వచ్చినా కూడా ఇండియా ఇప్పటికీ లార్జ్లీ అగ్రికల్చర్ డ్రివెన్ ఎకానమీగానే ఉంది. అంటే దేశ జనాభాలో పెద్ద భాగం ఇప్పటికీ ఫార్మింగ్ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ లైవ్లీహుడ్స్ మీద ఆధారపడి ఉంది. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ఒక మ్యాసివ్ మైగ్రేషన్ జరుగుతుంది. గ్రామాల్లో స్టేబుల్ ఇన్కమ్ లేకపోవడం, ఫార్మింగ్ ప్రాఫిటబుల్ కాకపోవడం, క్లైమేట్ ఇష్యూస్, డెట్స్, ఈ కారణాల వల్ల కోట్లాది మంది యూత్ విలేజెస్ నుండి సిటీస్ వైపు మూవ్ అవుతున్నారు. వాళ్ళకు ఒకే ఆశ, సిటీకి వెళ్తే లైఫ్ సెటిల్ అవుతుంది, మంచి జాబ్ దొరుకుతుంది అని ఒక చిన్న హోప్. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో అంత పెద్ద మైగ్రేటింగ్ పాపులేషన్ ని అబ్జర్వ్ చేయడానికి సరిపడా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లేవు. అంటే సిటీకి వచ్చే ప్రతి వ్యక్తికి డీసెంట్ శాలరీ జాబ్ ఇవ్వగల ఎకనామిక్ స్ట్రక్చర్ మన దగ్గర డెవలప్ కాలేదు. దీని రిజల్ట్ ఏమైందంటే సిటీస్ లో ఒక హ్యూజ్ సెమీ అర్బన్, సెమీ రూరల్ క్లాస్ ఏర్పడింది. వాళ్ళు టెక్నికల్లీ సిటీలోనే ఉంటారు, కానీ ఎకనామికల్లీ మాత్రం సర్వైవల్ మోడ్ లోనే ఉంటారు. అందుకే ఇంట్లో హస్బెండ్ కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తుంటే వైఫ్ డొమెస్టిక్ హెల్ప్ గా పనిచేస్తుంది, లేదా ఒకరు సెక్యూరిటీ గార్డ్, ఇంకొకరు డెలివరీ ఏజెంట్. ఇలా లో పేయింగ్ ఇన్ఫార్మల్ జాబ్స్ మీద ఎంటైర్ ఫ్యామిలీ సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక షాకింగ్ డేటా చూద్దాం. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ రిలీజ్ చేసిన స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 రిపోర్ట్ ప్రకారం ఇండియన్ యూత్ స్టేబుల్ హై పేయింగ్ జాబ్స్ వైపు వెళ్ళడం తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ వాళ్ళు ఇంక్రీజింగ్లీ ఇన్ఫార్మల్ సెక్టర్స్ వైపు వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్, లో ప్రొడక్టివిటీ సర్వీసెస్, క్యాజువల్ శాలరీ జాబ్స్, గిగ్ ఎకనామీ జాబ్స్, టెంపరీ కాంట్రాక్ట్ వర్క్. ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ సెక్టార్స్లో శాలరీస్ ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గా ఉంటాయి. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లివింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది, కానీ వేజెస్ మాత్రం పెద్దగా పెరగడం లేదు. మనం రీసెంట్గా నోయిడాలో ఏమైందో చూసాం. నోయిడా అంటే టుడేస్ ఇండియా గ్రోత్ సింబల్ లాంటిది. హై రైజ్ బిల్డింగ్స్, వైడ్ రోడ్స్, ఐటీ పార్క్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ చూస్తే ఫ్యూచర్ సిటీలా కనిపిస్తుంది. కానీ అదే నోయిడాలో ఫ్యాక్టరీ వర్కర్స్ ప్రొటెస్ట్ చేయడం ఒక బిట్టర్ రియాలిటీని బయటపెట్టింది. ఇండియా ఎకనామిక్ గ్రోత్ స్టోరీ బయటకు గ్లామరస్ గా కనిపించిన లోపల మాత్రం చాలా క్రాక్స్ ఉన్నాయి. అసలు డిస్కనెక్ట్ ఎక్కడొచ్చిందంటే జనరల్ గా ఒక దేశం ఎకనామికల్లీ డెవలప్ అవ్వాలంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అగ్రికల్చర్ ఎకానమీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్, ఆ తర్వాత సర్వీస్ ఎకానమీ డామినెన్స్. ఇదే మోడల్ ని యూఎస్ ఫాలో చేసింది, యూకే ఫాలో చేసింది, చైనా, సౌత్ కొరియా, టైవాన్, వియట్నాం కూడా ఇదే పాత్ తీసుకున్నాయి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ని మ్యాసివ్ స్కేల్లో బిల్డ్ చేశారు, ఫ్యాక్టరీస్ క్రియేట్ చేశారు, ఎక్స్పోర్ట్స్ పెంచారు, లో స్కిల్డ్ వర్కర్స్ కి మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ఇచ్చారు. కానీ ఇండియా ఏం చేసింది? మనం అగ్రికల్చర్ నుండి డైరెక్ట్ గా సర్వీస్ సెక్టర్ లోకి జంప్ చేసాం. అంటే మిడిల్ స్టెప్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ ని పూర్తిగా మిస్ అయ్యాం. దీనివల్ల ఏం జరిగింది? జీడీపీ నెంబర్స్ పెరిగాయి, సిటీస్ డెవలప్ అయ్యాయి, ఐటీ సెక్టర్ గ్రో అయింది, కానీ కోట్లాది లో స్కిల్డ్ వర్కర్స్ కి స్టేబుల్ జాబ్స్ మాత్రం క్రియేట్ అవ్వలేదు. ఇదే టుడేస్ ఇండియన్ జాబ్ క్రైసిస్ కి కోర్ రీజన్. డేటా ప్రకారం టుడే ఇండియాలో ఓన్లీ అబౌట్ 1/4 వర్కర్స్ మాత్రమే రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఇన్ఫార్మల్ వర్క్, టెంపరీ జాబ్స్ లేదా డైలీ వేజ్ సిస్టమ్స్ మీదే ఆధారపడి ఉన్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే దేశంలోని 8 రాష్ట్రాల్లో యావరేజ్ మంత్లీ ఎర్నింగ్స్ ఇంకా 20,000 కన్నా తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. రెంట్, ఫుడ్, ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫ్యూయల్, ఈఎంఐస్, ఇన్ని కాస్ట్ల మధ్య 20,000తో ఒక ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది? ఇప్పుడు మరో ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. మెగ్నర్గా ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వర్క్ పొందిన వాళ్ళ నెంబర్ లాస్ట్ ఇయర్ 27.2 మిలియన్ ఉండగా ఇప్పుడు అది 17.5 మిలియన్ కి పడిపోయింది. అంటే అరౌండ్ 10 మిలియన్ మంది వర్కర్స్ అక్కడ నుండి డిసైపేర్ అయ్యారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ 10 మిలియన్ మంది ఎక్కడికి వెళ్లారు? ఆన్సర్ చాలా సింపుల్. వాళ్ళు అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీలో కలిసిపోయారు. కన్స్ట్రక్షన్ సైట్స్, డెలివరీ యాప్స్, స్మాల్ వర్క్ షాప్స్, సెక్యూరిటీ జాబ్స్, టెంపరీ లేబర్ మార్కెట్స్, ఇలాంటి సెక్టర్స్ లోకి మైగ్రేట్ అయ్యారు. ఎకనామిస్ట్ ఏమంటున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంక్రీస్ కావడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, కానీ అవి మోస్ట్లీ లో పేయింగ్ జాబ్స్ మాత్రమే. అంటే జాబ్స్ ఉన్నాయి కానీ డిగ్నిఫైడ్ ఇన్కమ్ లేదు. ఇదే డేంజరస్ ట్రాప్. ఇప్పుడు మరో హిడెన్ క్రైసిస్ గురించి మాట్లాడాలి. అది అన్సెక్యూర్డ్ లెండింగ్ క్రైసిస్. ఎందుకంటే లో సాలరీస్ తో సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతున్నప్పుడు పీపుల్ లోన్స్ తీసుకోవడం మొదలెడతారు. ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్, ఇన్ఫార్మల్ లేబర్స్ ఈజీ టార్గెట్స్ అవుతున్నారు. లోన్ షార్క్స్, ఎన్బిఎఫ్సిస్, అన్రెగ్యులేటెడ్ ఫిన్టెక్ యాప్స్ ఇవన్నీ వల్నరబుల్ పాపులేషన్స్ ని టార్గెట్ చేస్తున్నాయి. ఇన్స్టెంట్ లోన్ ఇన్ 5 minutes, డాక్యుమెంట్స్ అవసరం లేదు, శాలరీ ప్రూఫ్ అవసరం లేదు అని అట్రాక్ట్ చేస్తాయి. 10,000 నుండి 50,000 వరకు స్మాల్ టికెట్ లోన్స్ ఇస్తారు, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా సార్లు టెరిఫైయింగ్ గా ఉంటాయి. పీపుల్ రీపేమెంట్ చేయలేకపోతే హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది, కొన్ని కేసెస్ లో సూసైడ్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి. ఆర్బీఐ కూడా రిపీటెడ్లీ వార్న్ చేస్తుంది స్మాల్ టికెట్ అన్సెక్యూర్డ్ లోన్స్ డేంజరస్లీ పెరుగుతున్నాయని. పేపర్ మీద కన్సంప్షన్ నెంబర్ స్ట్రాంగ్ గా కనిపిస్తాయి, ఎందుకంటే పీపుల్ బారో చేసి స్పెండ్ చేస్తున్నారు, కానీ రియాలిటీలో అన్పేడ్ డ్యూస్, డిఫాల్ట్స్, ఓవర్ లెవరేజింగ్ క్వైట్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే బయటకి ఎకనామీ హెల్త్ గా కనిపించిన
లోపల కామన్ పీపుల్ డెట్స్ లో కూరుకుపోతున్నారు. ఇది స్లోలీ బిల్డింగ్ ఫినాన్షియల్ ప్రెజర్ కుక్కర్ లాంటిది. మరి ఎంటైర్ సిచ్యువేషన్ వల్ల ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, జాబ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది, అలానే మెంటల్ ప్రెజర్. ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే ఈ పాపులేషన్ చాలా యంగ్ పాపులేషన్, అంటే ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ, కానీ ఆపర్చునిటీస్ మాత్రం లిమిటెడ్. ఈ మిస్ మ్యాచ్ సొసైటీలో అండర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఒక విషయం నోటీస్ చేసి ఉంటారు, ఇండియాలో డెలివరీ ఏజెంట్స్, డొమెస్టిక్ వర్కర్స్, గార్డ్స్, డ్రైవర్స్ ఎందుకంత ఎక్కువ నెంబర్లో ఉంటారు? అది చీప్ లేబర్ అడ్వాంటేజ్ కాదు, అది అన్ఎంప్లాయ్మెంట్ సిగ్నల్. అంటే పీపుల్కి బెటర్ ఆపర్చునిటీస్ లేకపోవడం. ఇంకొక పెయిన్ఫుల్ ఐరనీ ఏంటంటే మనం జీడీపీ గ్రోత్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు, స్టాక్ మార్కెట్ రికార్డ్ హైస్ రీచ్ అవుతున్నప్పుడు, స్మార్ట్ సిటీస్ బిల్డ్ అవుతున్నప్పుడు, అదే టైంలో మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ బేసిక్ ఫైనాన్షియల్ సర్వైవల్ కోసం స్ట్రగుల్ అవుతున్నాయి. ఇదే టుడేస్ ఇండియాస్ గ్రోత్ పారాడాక్స్. ఒకవైపు $1 బిలియన్ స్టార్టప్స్, మరోవైపు 500 కోసం ఎదురు చూసే లేబరర్స్. ఒకవైపు లగ్జరీ అపార్ట్మెంట్స్, మరోవైపు అదే అపార్ట్మెంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్. ఇది జస్ట్ ఒక ఎకనామిక్ గ్యాప్ కాదు, ఇది సైకలాజికల్ డివిజన్ కూడా. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రూరల్ పాపులేషన్ ఇప్పుడు ఒక టికింగ్ టైం బాంబ్ లాంటిది. దాని మీద మనం అందరం కూర్చున్నాం. జాబ్స్ సరిపోవడం లేదు, శాలరీస్ సరిపోవడం లేదు, డెట్స్ పెరుగుతున్నాయి, స్ట్రెస్ పెరుగుతుంది, ఫ్రస్ట్రేషన్ కూడా డేంజరస్లీ బిల్డ్ అవుతుంది. ఇంకా అర్బన్ మిడిల్ క్లాస్ క్రైసిస్ గురించి మాట్లాడితే పిక్చర్ ఇంకా కాంప్లికేటెడ్గా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime 9.